హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటో రసం. దానికి కావలసిన పదార్థాలు: టమాటోలు 6, రసం పొడి కోసం 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 4 ఎండుమిర్చి, 1 ఇంచు దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి కొంచెం, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు 6, కరివేపాకు, కల్లుప్పు 1 స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి, పోపు దినుసులు, కొత్తిమీర, కారం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులో రసం పొడి కోసం మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో టమాటో ముక్కలు, చింతపండు, ఉప్పు, పసుపు, అరకప్పు నీళ్లు పోసుకొని టమాటో ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత టమాటాలో రసం మొత్తం బయటికి రావడం కోసం స్మాషర్తో మెత్తగా మెదుపుకోవాలి. మెదిపిన తర్వాత 2 గ్లాసులన్నర నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర, కరివేపాకు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని బాగా మరగనివ్వాలి. పదిహేను నిమిషాల సేపు బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత టమాటో ముక్కలు మొత్తం వడగట్టుకోవాలి. అందులో మనం తయారు చేసుకున్న రసం పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుని కొంచెం సేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చారు గిన్నెని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని అందులో నూనె, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చారులో పోపు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టమాటో రసం రెడీ.